వెస్ట్ బెంగాల్ స్కూల్స్ మిడ్ డే మీల్స్ మెనూలో కోడిగుడ్డును తీసేస్తున్నారు. అసలు గుడ్డునిచ్చేదే వారానికి ఒకసారి. దాన్ని కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. శాకాహార భోజనాన్ని పిల్లలపై రుద్దుతున్నారు. ఇప్పటి వరకు కోడిగుడ్లతో పాటు అప్పుడప్పుడు చికెన్, ఫిష్ కూడా మెనూలో ఉండేది. కానీ ఇప్పుడు ఇస్కాన్ చేతిలో మధ్యాహ్న భోజన పథకాన్ని పెడుతున్న తర్వాత ఇవన్నీ వరుసగా మాయమవుతున్నాయి. దేశంలో సగం మంది వరకు స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్లకు ఎగ్ కూడా తీసేయడం ఎలా కరెక్ట్ అవుతుంది? గుడ్డు సంపూర్ణ పోషకాహారం, కానీ బెంగాల్ పిల్లలకు దాన్ని దూరం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజనంలో కనీసం 450 క్యాలరీలు ఇవ్వాలి. అందులో 8 నుంచి 12 గ్రాముల ప్రోటీన్ ఉండాలి, ఇతర అవసరమైన పోషకాలు ఉండాలి. మరి బెంగాల్ చేస్తున్నదేంటి? ఇదే ఇస్కాన్ కర్ణాటక, ఒడిస్సాలో ఏం చేసింది? అక్కడ కోడిగుడ్డు తీసేసింది, ఉల్లి వెల్లుల్లిని కూడా తీసేసింది. ఇది రైట్ టు ఫుడ్కి భంగం కలిగించే విషయం. ఇస్కాన్ సెంటర్కు వెళ్ళి తింటే వాళ్ళు పెట్టింది తినాలి అనడం కరెక్టే, కానీ లక్షలాది మంది పిల్లలకు సంబంధించిన విషయంలో వాళ్ళ మెనూలో సొంత ఎజెండాల్ని అమలు చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా ఆహారపు అలవాట్లను నియంత్రించడంలో భాగంగా జరుగుతున్న కుట్ర. శాకాహారాన్ని రుద్దటం, శాకాహారాన్ని పిల్లలపై, జనంపై రుద్దుతున్న కుట్రగా చూడాల్సి ఉంటుంది.